మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. కీర్తనలు 144 12, 13 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 5 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మా బిడ్డలు, యవ్వన కాలం ఉందన్న మా బిడ్డలు ఎదిగిన మొక్కల వలె, వావ్, మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కమ్మముల వలె. అంటే శిల్పాలు చెక్కుతారు చూడండి, చక్క అందమైన డిజైన్స్. అలాంటి అంటే ఇటు ఆత్మీయత, స్పిరిచువల్ బ్యూటీ, ఎస్, మంచి సాక్ష్యం, అలాగే మంచి క్యారెక్టర్, అలాగే మంచి జ్ఞానము, స్టడీస్ పట్ల లేదా ఫ్యూచర్ పట్ల, ఆత్మీయ జీవితంలో ఒక విజన్ కలిగిన వాళ్ళుగా ఉంటారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరి బిడ్డలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా విజన్ నీకు లేదా రాంగ్ ట్రాక్లోకి అపవాది లాగేస్తుంది. గ్రావిటీ ఫోర్స్ లాగా వాడి ప్రయత్నమే అది. మనం పరలోకం వెళ్ళకూడదు, మనం పైకి రాకూడదు. ఆత్మీయుడు పైకి వస్తే, స్వస్థపడితే, ఆర్థికంగా అభివృద్ధి పొందితే, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటే నీ వల్ల అనేకులు అట్రాక్ట్ అవుతారు దేవునిలోకి. అందుకనే నిన్ను ఏదో ఒక రకంగా చెట్టుకు పట్టిన పురుగు సారాన్ని పీల్చేస్తే చెట్టు ఏమవుద్ది? నాసి రకంగా తయారైపోద్ది, బలహీనమైపోద్ది, సరైన కాయలు కాయదు. కాయలు కాసినది సగం కాయలు కాస్తుంది, అంటే కుక్కముద్దు కాయలు అంటారు, అలా అయిపోద్ది. అందువల్ల ఆ టైపులో క్రైస్తవుని చేయాలనేది సైతానుగాడి ప్లాన్. అందుకే మనం సండే చెప్పుకున్నాం, ఎవరిని మృంగుదునా గర్జన సింహం వలె అని రాయబడింది. కనుక వాడి ప్రయత్నం అది. ఎప్పుడైతే వాడికి మనం చోటు ఇవ్వకుండా ఉంటామో, బ్యూటీస్, స్పిరిచువల్ బ్యూటీస్, అంతేకాదు రాబోయే తరాలకి గొప్ప దీవెనకరంగా మారిపోతారు. సంఘం అంతే, సంఘస్థులందరూ తయారవుతారు. మన చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దలు అందరూ కూడా ఈ మెట్టుకి ఎదగాలి. ఎస్, డిజైన్ ఎలా చెక్కబడి శిల్పాల వల్లే, అలాంటి మూలకమ్మల వల్లే. అప్పుడు మన కొట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. ఎస్, ఒక విజన్ కలిగిన వాడు పైకి వచ్చేస్తాడు. తను అనుకున్న స్థాయికి రీచ్ అయిపోతాడు. ఐఏఎస్ అవ్వాలనుకుంటే ఐఏఎస్ అయిపోతాడు అంతే, ఐపీఎస్ అవుతాడు అంతే, జడ్జి అవ్వాలనుకుంటే అవుతాడు అంతే, డాక్టర్ అవ్వాలి అవుతాడు అంతే, ఇంజనీర్ అవ్వాలి అవుతాడు అంతే. అలాగే అంతేకాదు, తలగా మారుతాడు, తోగ్గా మారడం. ఎంతోమంది, లక్షల మంది ఇంజనీర్స్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తారు, కానీ ఒక కంపెనీ సీఈఓగా మారిపోతాడు అంతే. ఓకే, అలాంటి మెట్టుకి ఆత్మీయులు ఎదగాల, ఇటు పరిశుద్ధత విషయాల్లో, ఇటు ఆత్మీయత విషయాల్లో. అందుకని ప్రార్థనలో మెలకుగా ఉండండి. విరోధికి చోటుకోకుండా విశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి. మిమ్మల్ని బలహీనపరిచే వ్యక్తులకి దూరంగా ఉండండి. అలాంటి స్థలాలకు వెళ్ళకండి. ప్రార్థనాత్మ నింపబడండి. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల, పరిచర్య పట్ల చేయబోతున్నారు. ఆమేన్. నీ పట్ల చేయబోతున్నారు. గుర్తుపెట్టుకో. ఆశ్చర్యకరుడా? అవును నాయన. విజన్ కలిగిన వారుగా అడుగులేసినప్పుడే సైతాన్ గడి ఉచ్చులో మేము పడం, రాంగ్ ట్రాక్లో మేము వెళ్ళిపోము. నీ విధానంలోనే అడుగులు వేస్తాం, నీ కృపమే పొందుతాం. లేదా ఆయన వాడు ట్రాప్ చేయడానికి ఎప్పుడు అపవాది ప్రయత్నించేవాడు, ట్రాప్లో పడిపోయినవాడు. ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధంగా జీవించాలా. యవనస్తులు కూడా బలవంతులు అవ్వాలి. అలాగే నాయన పెద్దవాళ్ళు కూడా, అందరూ చిన్నపిల్లలు అందరూ దీవించబడాలి. మంచి జాబ్స్ ఇవ్వండి. విజన్ పెట్టిన అడుగులు ముందుకు వేయాలా. ఆయన మంచి టాలెంట్స్, తలాంతులు ఇవ్వండి, వివేచన ఇవ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి. నెమ్మది గవర్నమెంట్ సెక్టర్లో కూడా జాబ్స్ ఇవ్వండి. ఆఫర్ లెటర్ రాని వాళ్ళకి ఆఫర్ లెటర్ రావాలా. ఎవరు అస్వస్థగా స్వస్థపరచండి. వేళ్లతో పట్టి వ్యాధిని తీసేయండి. మరణకరణ వ్యాధుల నుంచి, నొప్పుల నుంచి, గడ్డల నుంచి, ఇన్ఫెక్షన్స్ వీటిపై స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్ ఉన్నాయి, స్వస్థపరిచి అద్భుతంగా విడుదల ఇవ్వండి. చిన్న బిడ్డలని కూడా స్వస్థపరిచి విడుదల ఇచ్చి కృపను ఇవ్వండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు గర్భాలు వాళ్ళకి గర్భాలు ఇవ్వండి. ఎవరు గర్భిణీ స్త్రీలు కొన్నారు వాళ్ళకి క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. అయ్యా, అన్ని విషయాలు, మ్యారేజ్ కూడా మ్యారేజ్లో అవ్వాలి. దీవెన పొంది, రక్షణ రాకడికి సిద్ధపడుతూ అన్ని విషయాలు దీవించబడాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. విజన్ పెట్టుకో. లేని వాటి ఉన్నట్టు చేస్తాడు దేవుడు. విజన్ నీకుందా? ఏసేపు పొత్తిపోరి భార్య వెంట పడితే ఇలాంటి చీప్ దానికోసం టైం వేస్ట్ చేసుకుని ముందు దూసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. విజన్ రీచ్ అయిపోయాడు. నువ్వు కూడా రీచ్ అవుతావు. విజన్ పెట్టుకో, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజంతా దేవుడు విజయాలు ఇచ్చును గాక. ఆమేన్.